టు మై యూట్యూబ్ ఛానల్ విజయ్ మ్యాథ్స్ లెర్నర్. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మనం యూజీ ఎగ్జామ్స్ తర్వాత చాలామంది ఎంఎస్సి చేద్దాం అనుకుంటున్నారు. అందులో ఎంఎస్సి మ్యాథ్స్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇంతకుముందు చాలా 2 years బ్యాక్ ఎలా ఉండేదంటే యూనివర్సిటీస్ సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేవి. అంటే ఓయూ వాళ్ళు, కేయూ వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్స్ ఉండేవి. కానీ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మనకి సిపిజెడ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ సిపిజెడ్ మీన్స్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్, అడ్మిషన్స్ ఇంటూ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ ఎక్సెట్రా. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి యూజీ ఎగ్జామ్స్ జూన్లో జరగవచ్చని చెప్పారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ యూజీ ఎగ్జామ్స్ జూన్లో ఉంటే అదే జూన్లో పీజీ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా కన్ఫామ్గా వస్తుంది. సో మనం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఎంఎస్సి మ్యాథ్స్ చేసేవాళ్ళు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఇక్కడ చెప్తాను, చూడండి. సో సిపిజెడ్ 2020 అడ్మిషన్స్ ఇంటూ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 mark. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 marks. మనకి 90 minutes టైం ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి, టోటల్ 90 minutes. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మనకి ఇక సిపిజెడ్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏమి ఇచ్చారు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏమి ఇచ్చాడంటే సిపిజెడ్ 2020 నోటిఫికేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ జూన్ 2020 అని ఇచ్చాడు. అంటే 2020 జూన్లో మనకి అంటే నెక్స్ట్ మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు దీనికి సంబంధించి. సో మన ప్రిపరేషన్ అంతా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మేబీ ఎగ్జామ్కి మనకి నోటిఫికేషన్కి టైం వచ్చేసి 30 to 45 days ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దానికి సంబంధించిన మనకి సిలబస్ ఉంది. సిలబస్ అఫీషియల్గా మనకి వెబ్సైట్లో ఉంది. దానికి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడో. మ్యాథమెటిక్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ సెమిస్టర్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి మనకి 15 marks వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 20 marks వస్తాయి. అంటే మీరు ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ప్రిపేర్ అయితే మీకు 35 marks వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రియల్ అనాలసిస్లో మనకి 18 marks, ఆల్జీబ్రా 17 marks. అంటే సెకండ్ ఇయర్ నుంచి అగైన్ 35 marks. సో ఫస్ట్ ఇయర్లో 35 marks ఉన్నాయి, సెకండ్ ఇయర్లో మనకి 35 marks ఉన్నాయి. ఇక్కడ రియల్ అనాలిసిస్ 18 marks, ఆల్జీబ్రాకి 17 marks ఉన్నాయి. అండ్ ఫైనల్ ఇయర్లో చూద్దాం. ఫైనల్ వచ్చేసరికి అంటే లీనియర్ ఆల్జీబ్రా 15 marks ఉంది, న్యూమరికల్ అనాలిసిస్ 15 marks ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. శాంతి నారాయణ్, పీకే మిట్టెల్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. ఈ బుక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి సరిపోతుంది. కాకపోతే నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మొత్తం అనలైజ్ చేస్తే మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యాయో తెలుస్తుంది. సో ఒకసారి నేను అవన్నిటిని రివైజ్ చేశాను, వాటిని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి మెయిన్గా వచ్చిన క్వశ్చన్స్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఫైండింగ్ వైసీ, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, వీటి నుంచి మినిమం మనకి 5 to 6 questions కన్ఫామ్గా వస్తాయి. అలానే జనరల్ సొల్యూషన్ నుంచి ఈచ్ 1 question వస్తుంది. సైమల్టేనియస్ ఈక్వేషన్, డిగ్రీ, ఫైండింగ్ ఆర్డర్, డిగ్రీ, సెపరేబుల్ వేరియబుల్, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఉంటుంది కదా, MDX + NDY = 0. అండ్ క్లారెట్స్ ఈక్వేషన్స్, ఇవి డైరెక్ట్గా అడుగుతాడు. ఎగ్జాక్ట్ ఈక్వేషన్, క్లారెట్స్ ఈక్వేషన్ మనకి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. అంటే ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ MDX + NDY = 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటామని అడుగుతాడు. అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్. క్లారెట్స్ ఈక్వేషన్ అంటే మనకి తెలుసు y = px + f(p) అని ఉంటుంది. దానికి మనకి డైరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే మనకి మెయిన్గా స్టేట్మెంట్స్, మనకి డెఫినేషన్ అది పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈజీగా చెల్తాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి మెయిన్గా ఈ టాపిక్స్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫైండింగ్ మ్యాక్సిమా అండ్ మినిమా వాల్యూస్. మ్యాక్సిమా మినిమా విత్ 1 variable, 2 variables ఉన్నాయి, క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి, జనరల్ సొల్యూషన్ ఉంది. వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండిటర్మినెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లిమిట్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఎవాల్యూట్స్, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఇది. ఎవాల్యూట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్, ఇందులో సబ్ గ్రూప్, సైక్లిక్ గ్రూప్స్, ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్, ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ సైక్లిక్ గ్రూప్ నుంచి మనకి 5 to 6 questions వచ్చాయమ్మా. 5 to 6 questions అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గ్రూప్స్ ఇస్ సైక్లిక్ గ్రూప్. జనరేటర్ ఆఫ్ ది గ్రూప్, ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ది గ్రూప్. మెయిన్గా సైక్లిక్ గ్రూప్లో మనకి థీరం స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. థీరం స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు థీరం స్టేట్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే
అంత ఈజీగా మీరు గ్రూప్ థియరీని చేయగలుగుతారు. సో ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది థీరమ్ స్టేట్మెంట్స్ మీద. మెయిన్గా సైక్లిక్ గ్రూప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైండ్ ఇన్ జనరేటర్ ఆఫ్ ది సైక్లిక్ గ్రూప్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ది జనరేటర్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. క్యాన్సిలేషన్ లాస్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంది. క్యాన్సిలేషన్ లాస్, పర్ముటేషన్స్, ఈవెన్ పర్ముటేషన్, హార్డ్ పర్ముటేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ గ్రూప్స్ థియరీలో. నెక్స్ట్ రియాలసిస్, మెయిన్గా సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సీక్వెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సీక్వెన్స్లో ఎలా అడిగాడంటే కాచి సీక్వెన్స్ స్టేట్మెంట్ అడిగాడు. కాచి సీక్వెన్స్ స్టేట్మెంట్ ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ డాష్ అంటే బౌండెడ్ అవుతుందా, మనకి సబ్ సీక్వెన్స్ థీరమ్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్, మీరు స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. సో పవర్ సిరీస్లో మనకి థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్ స్టేట్మెంట్స్, మళ్ళీ ఫైండింగ్ కన్వర్జింగ్, డైవర్జింగ్, కంటిన్యూటీలో స్టేట్మెంట్స్, అబ్జల్యూట్ కంటిన్యూటీలో ఉన్న స్టేట్మెంట్స్, డిఫరెన్షియబిలిటీ ఉన్న థీరమ్స్ ఏమున్నాయంటే రోల్స్ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, కాచి మీన్ వాల్యూ థీరం, ఇవి ఉన్నాయి కదా. ఇవి స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చూసుకోండి, ఇది చాలా ఈజీ వన్. ఇక్కడ మెయిన్గా సెకండ్ ఇయర్లో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఆల్జీబ్రా రియాలసిస్లో మనకి థీరమ్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు థీరమ్ స్టేట్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఎంత లేదన్నా ఈజీగా మనకి 10 to 15 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లినియర్ ఆల్జీబ్రా. ఇందులో మనకి వెక్టార్ స్పేస్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కువ డైమెన్షన్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేస్తే 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి. స్పాన్ నుంచి ఒకటి వచ్చింది. మెయిన్గా గుర్తుంచుకోండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, టీజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఇన్వర్టబుల్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఫైండింగ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయడం, డైవర్జెన్స్ థీరమ్స్ ఉన్నాయి, గాస్ డైవర్జెన్స్ థీరం, గ్రీన్, స్టోక్స్, వాటి నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. మనకి లీనియర్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, లీనియర్ డిపెండెంట్ ఏంటి, లీనియర్ ఇండిపెండెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లీనియర్ డిపెండెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, ఇది ఉంటుంది. నెక్స్ట్ న్యూమరికల్ అనాలిసిస్లో మనకి 14 మార్క్స్ ఉన్నాయి. ఇది చాలా ఈజియెస్ట్ వన్. అలానే మనకు ఫార్ములా మర్చిపోతే మొత్తం పోతుంది. సో న్యూమరికల్ అనాలిసిస్లో మనం ప్రాబ్లమ్స్ మొత్తం బై హార్ట్ చేస్తామనుకోండి, మనకి ఈజీగా అవుతుంది. సో మనకి ఇది న్యూమరికల్ అనాలిసిస్ ఏం చేస్తారంటే క్యాల్సితో కూడుకుంది. సో మనకి క్యాల్సి తీసుకపోలేము ఎగ్జామ్లో, కాబట్టి సింపుల్గా ఉంటుంది, ఈజీగా గెయిన్ చేయడం. అంటే మనకి ఇక్కడ ప్రిపరేషన్లో ఇలా చూసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 35 మార్క్స్ ఉన్నాయి. సెకండ్ నుంచి 35 మార్క్స్ ఉన్నాయి. ఫైనల్ ఇయర్ నుంచి 30 మార్క్స్ ఉన్నాయి. సో మనకి మినిమం 80 మార్క్స్ వస్తే మంచి యూనివర్సిటీలో ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. మినిమం 80 మార్క్స్ వస్తే మనకి మంచి యూనివర్సిటీలో మనకు సీట్ వస్తుంది. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకు జాయిన్ అయిపోవచ్చు మన ర్యాంక్ను బట్టి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. మీరు మన సబ్జెక్ట్ బట్టి అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. మీకు ఈ వీడియో లాస్ట్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను. ఇలా చూసుకొని తర్వాత ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా సెకండ్ ఇయర్లో థీరమ్ స్టేట్మెంట్స్ మీద మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే మెయిన్గా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్లో నుంచి. అలానే ఫస్ట్ ఇయర్లో మెయిన్గా వైసీలు, వైపీలు చాలా ఈజీ చేయడం. మనకి క్యాచులర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, మన అన్డిటర్మైన్డ్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్, ఇలాంటివి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు. సో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. యాక్సిలరీ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, కంప్లీట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్, పర్టికులర్ ఇంటిగ్రెన్స్. ఓకే, నేను లాస్ట్లో మీకు క్వశ్చన్ పేపర్తో సహా కీ కూడా ఇస్తాను లాస్ట్ ఇయర్ది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో చూద్దాం. మన క్వశ్చన్ పేపర్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, డ్యూరేషన్, టోటల్ మార్క్స్ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ సెక్షన్ ఐడి ఇక్కడ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 4లో నుంచి ఒకటి. క్వశ్చన్ నెంబర్ 3 ఈ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి మనకు ఎక్కువ అడుగుతున్నాడో, ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేస్తే మన ప్రిపరేషన్ సరిపోతుందో మనకి ఐడియా వచ్చేస్తుంది. సో చూడండి, మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. సారీ, 80 కాదు, 100. లాస్ట్లో మీకు కీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ పర్ముటేషన్స్ని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది.
మెయిన్గా మనకి థీరం స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. So question number 75. And this is the key of the question paper 2019. సరే మీ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకున్నాక ఆన్సర్ చూసుకోండి.